హాయ్ హలో నమస్తే. ఈరోజు మన వంటల కార్యక్రమంలో ఇడ్లీ వెల్లుల్లి జీలకర్ర కారం ఎలా చేయాలో మేడం దగ్గర తెలుసుకుంటాం. రండి చేద్దాం. రండి రండి రండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇడ్లీలు తయారు చేసేసాను చూడండి. ఇడ్లీలు పెట్టుకుంటాము. దీనికి సైడ్ డిష్ ఇవాళ చట్నీలు అవన్నీ లేకుండా సింపుల్గా కారం చేస్తున్నా. సింపుల్గా కారం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలో చూసారా, ఒక స్పూను జీలకర్ర, అందులోకి కొంచెం కరివేపాకు జీలకర్ర మనం మిక్సీలో పొడి చేసుకుందాం. చూసారా, జీలకర్ర కరివేపాకు ఇలా మనం మామూలుగా రాయిలో కూడా మనం దంచుకుంటే బాగుంటుంది. రోటి పచ్చడిలాగా జీలకర్ర కరివేపాకు అన్నీ దంచుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా దంచుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇవి మాత్రం వెల్లుల్లి రెబ్బలు మాత్రం చూడండి, ఇవి మాత్రం దీంట్లో వేసి, ఇవి మరీ మెత్తగా కాకూడదు, అందుకనే మిక్సీలో వేయలేదు. జీలకర్ర కరివేపాకు వేసాను కదా, వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఇలా దంచుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది, ఆ స్మెల్లే బాగుంటుంది. మీకు చాలా మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చా కొట్టుకోండి. చూసారు కదా, ఇదన్నమాట. ఇట్లా సింపుల్గా కారం రెడీ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మన వంటకు ఉపయోగించుకునే మిరప్పొడి చూడండి. ఇది ఇందులోకి పసుపు అవన్నీ ఏం అవసరం లేదు. దానికి సరిపడా సాల్ట్, చూసారా, సరిపడేంత సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. కావాలంటే తర్వాత కొంచెం మనం మిక్స్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా రెసిపీ. ఇప్పుడు మనం దీన్నంతా కలిపి చూసారా, ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది వేడి వేడి ఇడ్లీలకి ఇలాగే అద్దుకుంటారు అన్నమాట, బాగుంటుంది అనేసి. నూనె లేకుండా కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఇలా, కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి దెబ్బలు, ఉప్పు మిరప్పొడి, అదే కారం. చూసారా, ఇవి ఈ రెబ్బలు మరీ మెత్తగా మనం చేసుకోకూడదు, ఇలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. చూసారా, ఇలాగనే ఉండాలి. చూసారా, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ చక్కగా బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవుతుంది ఆయిల్. మనం దీని లోపల మనం ఇందులో ఒక స్పూను నెయ్యి మిక్స్ చేసుకుంటాం. చూసారా, అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసారు. నెయ్యి వేసి ఇప్పుడు బాగా నూనె కాగిందన్నమాట. ఆయిల్ బాగా కాగింది. ఇట్లా పొంగు వచ్చేలాగా పోసుకోవాలన్నమాట. ఇది స్మెల్లే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఇష్టంగా వేడి వేడి ఇడ్లీలకి సైడ్ డిష్గా పెట్టుకుని తింటే దోశలకైనా బాగుంటుంది, ఇడ్లీకైనా బాగుంటుంది. ఇంతే. ఇవి
వెల్లుల్లి రెబ్బలు ఇలా ఉన్నాయంటే అట్లే మనం తినేదానికి బాగుంటుంది. కమ్మటి వాసన వస్తుందన్నమాట. అందులో కరివేపాకు, జీలకర్ర మెత్తగా దంచి వేసేసాము. వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేస్తే మరీ మెత్తబడిపోతుందని నేను చేతిలో చేశానన్నమాట. కొంచెం నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు నెయ్యి అయితే అవసరం లేదు, కానీ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు చూసారా? ఇడ్లీలు అంటే మీరు పచ్చి బియ్యంతో పెట్టకండి, ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ చేస్తేనే బాగుంటుంది. అది కూడాను 1 కిలో రైస్కి 1/4 కిలో మినపప్పు వేసుకోవాలి ఖచ్చితంగా. కిలో రైసు 1/4 కిలో మినపప్పు సపరేట్గా ఊరబెట్టుకోవాలి. లాస్ట్లో ఏం చేస్తారు, కొంచెం అటుకులు ఉన్నాయనుకోండి, అటుకులు అవి 1/2 గ్లాసు అటుకులు నానబెట్టి బియ్యం రుబ్బేటప్పుడు అందులో వేసి రుబ్బి తీసేసారనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంటుంది, తినాలి అనిపించి. అలా ఉంటాయన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు. మీకు పచ్చి బియ్యంలో ఇడ్లీలు చేస్తే ఇలా రావు. ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యం అమ్ముతాయి, అవి చేస్తేనే ఇలా వస్తాయి అన్నమాట. బాయిల్డ్ రైస్. మీరు పచ్చి బియ్యం అంటే రా రైస్తో మాత్రం ఇడ్లీలకి రుబ్బుకోకండి. మనం దోశ పిండికి అయితే ఇడ్లీ బియ్యం హాఫ్, పచ్చి బియ్యం హాఫ్ వేసుకోవచ్చు. అవి 2 గ్లాసులు వేస్తే ఇవి 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఇడ్లీకి మాత్రం ఓన్లీ ఉప్పుడు బియ్యం వేసుకోవాలి, బాయిల్డ్ రైస్. చూసారా ఇడ్లీలు ఎంత బాగున్నాయో? చూసారు కాబట్టి చూస్తుంటేనే మీకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మీరు తిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదే నేను చెప్పిన రెసిపీ ప్రకారమే మీరు చేసుకొని మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయండి. చూసారా ఇది ఇలా పెట్టుకొని ఇడ్లీలో అద్దుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు చేసుకొని ఇలాగానే భోంచేయండి.